ఎక్కడైనా ఆర్మీ చీఫ్ అంటే దేశ ప్రతిష్ట కాపాడాలి, దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు అడ్డువేయాలి. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక పాకిస్తాన్ను కంకరతో నిండిన ట్రక్కుతో అయినా తరచూ పోలుస్తుంటారు. ఈ పోలిక విని సోషల్ మీడియాలో నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. ఆసిమ్ మునీర్ పేరుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇటీవల ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ కూడా పొందిన ఆర్మీ చీఫ్. అయితే ఎక్కడైనా ఆర్మీ చీఫ్ అంటే దేశ ప్రతిష్ట కాపాడేలా ఉండాలి, దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టాలి. అయితే ఆసిమ్ మునీర్ అందుకు పూర్తిగా భిన్నం. స్వదేశంపైనే జోకులు పేలుస్తుంటాడు ఆసిమ్ మునీర్. దీంతో అందరి ముందు పాకిస్తాన్ నవ్వుల పాలవుతుంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్తో యుద్ధం చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో అనేకానేక పరిణామాలు జరిగాయి. ఏమైనా చివరకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అయితే భారత్తో యుద్ధం చేయలేక పాకిస్తాన్ తోక ముడిచిందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసింది. అయితే అది తెలియనట్టు నటిస్తున్నాడు మునీర్. కథ అక్కడితో ఆగలేదు. భారత్తో యుద్ధంలో గెలుపు పాకిస్తాన్దే అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తుంటాడు. ఈ అవాస్తవాలను ఎలా నమ్ముతారో కానీ మునీర్ను పాక్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆసిమ్ మునీర్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరూ చెప్పలేరు. మరి ముఖ్యంగా భారత్ ప్రసక్తే వస్తే చాలు ఆసిమ్ మునీర్కు పైత్యం తన్నుకుంటూ వస్తుంది. పైత్యం బాగా ప్రకోపిస్తుంది. ఇంకేముంది, పిచ్చి పిచ్చి ప్రేలాపనలకు దిగుతాడు మునీర్. ఇందులో భాగంగానే ఇటీవల పాకిస్తాన్ను కంకర లోడుతో నిండిన లారీగా ఆసిమ్ మునీర్ పోల్చాడు. సౌదీ ప్రతినిధులు పాకిస్తాన్కు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. సంభాషణ మధ్యలో అనుకోకుండా భారత్తో ఘర్షణల విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో భారత్తో ఘర్షణలు పాకిస్తాన్కు మంచిది కాదని సౌదీ అరేబియా ప్రతినిధుల బృందం సర్ది చెప్పుకోబోయింది. అయితే వారికి ఆసిమ్ మునీర్ వారించారు. కథ అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్ను కంకర లోడుతో నిండిన లారీగా పోల్చారు. అదే సమయంలో భారత్ను నేషనల్ హైవేపై వెళ్తున్న మెర్సిడీస్ బెంజ్ కార్తో పోల్చారు. కంకర లోడ్తో ఉన్న ట్రక్కు మెర్సిడీస్ బెంజ్ కార్ను ఢీకొడితే ఎవరికి నష్టం అనే ప్రశ్న కూడా వేశాడు మునీర్. అలాగే పాక్తో పెట్టుకుంటే భారత్కే నష్టమనే సంకేతాలు ఇవ్వడానికి ఆసిమ్ మునీర్ ప్రయత్నించాడు. అయితే మునీర్ను సౌదీ అరేబియా ప్రతినిధి బృందం వారించింది. కాగా ఈ ఘటన వివరాలను తాజాగా పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ వెల్లడించారు. లాహోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మొహసిన్ నఖ్వీ ఈ ఎపిసోడ్ను వివరించారు. ఇదొక్కటే కాదు, ఇటీవల మరోసారి పాకిస్తాన్ను కంకర లోడుతో ఉన్న ట్రక్కుతో ఆసిమ్ మునీర్ పోల్చారు. అమెరికాలోని టాంపాలో జరిగిన ఒక విందు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆసిమ్ మునీర్ ఈ పోలిక తెచ్చారు. అయితే పాకిస్తాన్ను కంకర లోడుతో ఉన్న ట్రక్కుతో ఆసిమ్ మునీర్ పోల్చడం బూమెరాంగ్ అవుతుంది. స్వంత దేశాన్ని డంప్ ట్రక్తో పోల్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వుతున్నారు. ఆసిమ్ మునీర్ను ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఆసిమ్ మునీర్పై ఇటీవల తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్లో నాయకత్వ మార్పునకు ఆసిమ్ మునీర్ కుట్ర చేస్తున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని కుర్చీలో నుంచి తోసేయాలని ఆసిమ్ మునీర్ పెద్ద ఎత్తున కుట్ర చేసినట్టు ఇస్లామాబాద్ రాజకీయ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సైనిక కుట్ర వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. జూలైలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు పాకిస్తాన్లో వచ్చాయి. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అనేకసార్లు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీల తర్వాతే పాకిస్తాన్లో రాజకీయ మార్పుపై ఊహాగానాలు రావడం మొదలైంది. వరుస భేటీలతో పాకిస్తాన్ రాజకీయాల్లో ఏదో జరగబోతున్న ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు అనుబంధం పెరిగింది.
ట్రంప్ సర్కార్ ఆహ్వానం మేరకు ఇటీవల అమెరికాలో ఆసిమ్ మునీర్ పర్యటించారు. కాగా గత 2 నెలల కాలంలో ఇది ఆసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటన. వైట్ హౌస్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డిన్నర్ కూడా చేశారు. ఎక్కడైనా దేశాధినేతలు కలిసి డిన్నర్లు చేయడం సర్వసాధారణం. అంతేకాదు, ఒక దేశ అధినేతతో మరో దేశ ఆర్మీ చీఫ్ డిన్నర్ చేయడం చాలా అరుదు. దీంతో ఆసిమ్ మునీర్ కు ట్రంప్ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే ఆర్మీ చీఫ్ గా ఉన్న మునీర్ కు కొన్ని నెలల కిందట పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా షెహబాజ్ షరీఫ్ సర్కార్ ప్రమోట్ చేసింది. ఇదొక అనూహ్య ఘటన. అయితే మునీర్ కు ప్రమోషన్ ఇవ్వడం వెనుక ట్రంప్ కుటుంబం ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తుంటే అమెరికా అండ చూసుకునే సైనిక కుట్రకు ఆసిమ్ మునీర్ పాల్పడుతున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏమైనా సొంత దేశాన్ని కంకర లోడుతో నిండిన ట్రక్కుతో పోల్చడం ఒక్క ఆసిమ్ మునీర్కే సాధ్యం.